హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అఖండ సినిమా గురించి మాట్లాడడానికి వచ్చాను. ప్రతి ఒక్కరు అఖండ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. అదే రిలీజ్కి ముందు ట్రోల్ చేశారు, ఇప్పుడు రిలీజ్ ఆగిపోయిన తర్వాత కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకురా బాబు అఖండ సినిమాని చూసి అంత భయపడుతున్నారు? ఆగిపోయింది కదా, ఆగిపోయినా సరే ఇంకా అదే పని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. ముందేమో భయపడ్డారు, ఇప్పుడేమో టికెట్లు సేల్ అవ్వక సినిమా ఆపేశారు అని నెగిటివిటీ ట్రోల్ చేస్తున్నారు. తెలుసు కదా, మొత్తం ప్రపంచమంతా తెలుసు. కోర్టుని రూల్స్ వరకు బకాయిలు ఉండడం వల్ల ఆ హీరోస్ వ్యవస్థ వాళ్ళు మద్రాస్ కోర్టు కేసి సినిమా ఆపించారని తెలుసు. అయినా సరే మనకు సిగ్గు శరమ లేకుండా బాలయ్యబడి ఒకటే ఏడుపు ఉండాలి. సిగ్గు శరం ఉండాలి. అమ్మ బాగులు పుట్టిన వాళ్ళంటే ఇలాంటి ట్రోల్ చేయరు. ఎందుకు చేస్తున్నారో, దానివల్ల మీకు ఏమొస్తుందో అర్థం చేసుకోండి. ఒక్క రూపాయి కూడా రాదు మీకు. మీ హీరో ఏదో పెద్ద అయిపోతాడో, ఇలా సీప్ చేస్తే బాగానే అని అనుకుంటున్నారేమో. రేపొద్దుట మీ వాడికి కూడా వస్తుంది ఇదే సిచ్యువేషన్. మనం ఏం తప్పు చేస్తామో మరి అది కూడా మనకు తిరిగిస్తాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. సినిమా ఆగకపోవచ్చు, ఒకవేళ మీ వాళ్ళ సినిమా హిట్ అయినా సరే కలెక్షన్ కూడా రావు. లైన్గా బ్లాక్ బస్టర్లో కొడుతున్నాడు మా బాలయ్య, మీ వాడు ఫ్లాప్లో. ఎందుకు వచ్చిందంటావు ట్రోల్ చేయాలనుకున్నా ఒక్కసారి నందమూరి అభిమానులు బయటకు వచ్చి నందమూరి అభిమానులకి పిఆర్ టీమ్గా పనిచేయడం పెద్ద చిత్రం కదా నందమూరి హీరోలకి. ఒక అర్థం చేసుకోండి. ఎందుకు చేస్తున్నాం ఏంటన్నదో, దానివల్ల ఏదైనా యూజ్ ఉందా?